ఈరోజు నిజామాబాద్ కూరగాయల మార్కెట్ అమాలి అండ్ నైట్ వర్కర్స్ రిక్షా అమాలి అందరం కలిపి ఈ నెల జరిగే 2 విలీన సభలను హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో జరిగే ఈ నెల 25వ తారీఖు నాడు జరిగేటటువంటి మీటింగ్కు మన అమాలి కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకున్నటువంటి 45 కోట్ల అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు లేదు, గవర్నమెంట్ నుంచి గుర్తింపు కార్డు లేదు, ఏమి లేదు. కార్మికుడు రేవం వాళ్ళు కష్టపడ్డారన్నా కానీ తన కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఇచ్చి వాళ్లకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ అందేటట్టు చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసేసి ఓట్లు వేయించుకున్న తర్వాత బడా కార్పొరేట్ కంపెనీలకే మాత్రమే వాళ్లకు ఎవరికైతే మన రావాల్సిన సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాళ్ళందరికీ వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. కానీ ఏదైతే కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉపయోగపడకుండా ఈరోజు గవర్నమెంట్ వ్యవహరిస్తున్నది. అదే ఏదైతే ఇంకా కొన్ని సంస్థలని కూడా ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళ ఆస్తులు పెంచేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ మరి పేదవాళ్ళు మనకు ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్లకు ఏదైనా చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రులు కానీ ఎవరు కూడా ఈరోజు చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి తక్షణమే ఇది ఏదైతే మనకు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్సే ఇవ్వండి అయ్యా, మాకు ఎక్స్ట్రా ఏమేమి అవసరం లేదు. ఎందుకంటే మాకు కూడా భార్య పిల్లలు సంసారాలు ఉన్నాయి కాబట్టి రేయింబాలు కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఇప్పటికి కూడా మేము కిరాయి ఇళ్లలోనే ఇప్పుడు 20-25 సంవత్సరాలు వస్తుంది కిరాయి ఇళ్లలో ఉండి బతుకు కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే అందులో మాకు అర్హులైనటువంటి కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత వెన్నపూసలతో మోకాల నొప్పులతో బాధపడతాం. కాబట్టి మాకు నెలకు 6,000 రూపాయలు పింఛను ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మేము 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము 40 సంవత్సరాల నుంచి కష్టపడినటువంటి అమలు చేసినటువంటి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా మాకు సాధారణంగా కానీ యాక్సిడెంటల్ కానీ చనిపోతే ఆ కార్మికుడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన కార్మికులకు మొట్టమొదటిగా మాత్రం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి 45 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల్ని మీరందరూ రాష్ట్ర ప్రభుత్వము ముందుగానే దీన్ని చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ వెజిటేబుల్ కూరగాయల హమాలి మూల్య హమాలి నైట్ వర్కర్స్ రిక్షా హమాలి వర్కర్స్ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే 25 తారీఖున హైదరాబాద్లో విలీనం ఉంటుంది, మనకేదైతే హమాలి వర్కర్స్ ఉన్నారో మిగతా హమాలి వర్కర్స్ కూడా మన దాంట్లో విలీనం చేసుకుంటున్నారు. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో కార్మికులంతా ఐక్యమత్యంగా ఉండి పోరాడితే ఏదన్నా సాధించుకోగలుగుతామని ఆ ఉద్దేశంతో ఏదైతే ఇంకో ఐఎఫ్టీ ఉంది, ఇంకో ఐఎఫ్టీలో ఉన్న హమాలీ కార్మికులు కూడా మన దాంట్లో ఇవాళ మెజార్టీగా వస్తున్నారు. మన పనితనం చూసి ఇవాళ మనం చేసే కార్యక్రమాలు చూసి మన దాంట్లో ఇవాళ ఐక్యమత్యంగా హమాలీ కార్మికులందరూ ఒకతాటికి వస్తే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో మనకు దాన్ని కాపాడుకోవచ్చు, దాన్ని కొట్లాటతోటి చేసుకోవచ్చు అని ఇవాళ మన దాంట్లో విలీనం చేస్తున్నారు. కాబట్టి ఇవి విలీన సభకు ఇక్కడ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పాల్గొంటకు మనము 25 తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి. అలాగే ఏదైతే ఈ విలీన సభ మీటింగ్లో గత ప్రభుత్వం 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కార్మికుల కోసం మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలి. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. 50 సంవత్సరాల తర్వాత హమాలీ కార్మికులకు 6,000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. 50 సంవత్సరాల తర్వాత ఆయన ఎలాంటి పని చేయలేకపోతాడు వెన్నుపూస బాధతోటి. కాబట్టి ఖచ్చితంగా ఆయనని 6,000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఇవాళ చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కూడా వాళ్ళకు అర్హులైన హమాలీ కార్మికులకు అందరికీ ప్రకటించాలా, వాళ్ళని కేటాయించాలని మేము డిమాండ్ తోటి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడున్న 3 సంఘాల హమాలీ కార్మికులు ఐఎఫ్టీకి సంబంధం ఉన్న 3 హమాలీ కార్మిక సంఘాలు కూడా పాల్గొనే అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు పాల్గొనాలని మా ఐఎఫ్టీ నుంచి పిలుపునిస్తున్నాం. హమాలీ కార్మికుల
ఐక్యత, హమాలీ కార్మికుల ఐక్యత. జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. 25న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును 50 సంవత్సరాలు దాటిన తర్వాత 60 రూపాయల పింఛన్లు 50 సంవత్సరాలు దాటిన తర్వాత 60 రూపాయల పింఛన్లు. హమాలీ కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికుల ఐక్యత.